హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ఏపీ మరియు తెలంగాణ స్టేట్ మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. అలాగే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ మాపప్ రౌండ్కి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాము. మొదటగా ఆల్ ఇండియా కోటా రివైజ్డ్ షెడ్యూల్ చూసినట్లయితే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. రిజల్ట్ 3వ తారీఖు అన్నారు. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేయడానికి ఫిబ్రవరి 4వ తారీఖు నుండి ఫిబ్రవరి 11వ తారీఖు వరకు డేట్స్ ఇచ్చారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్స్ చూసినట్లయితే మొదటగా తెలంగాణ స్టేట్కి సంబంధించి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ నోటిఫికేషన్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఆల్రెడీ సెకండ్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. రిపోర్టింగ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తూ ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మనకి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ముందుగానే రిలీజ్ చేశారు. ఈ డేట్ని మరలా ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొక నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ తారీఖు ఇవ్వడం జరిగింది. అలాగే కన్వీనర్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ డేట్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక డేట్ని ముందుగానే ఫిక్స్ చేశారు. ఆ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ చూద్దాము. కన్వీనర్ కోటాలో రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ కోసం ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ ఇంతకు ముందు నుండి మనకు ఆ డేట్ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఎక్స్టెండ్ చేశారు. అలాగే సెకండ్ నోటిఫికేషన్ మేనేజ్మెంట్ కోటాలో ఆల్రెడీ సెకండ్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. రిపోర్టింగ్ డేట్ ఎక్స్టెండ్ అవుతూ వస్తోంది. ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిట్ కన్వీనర్ కోటాలో ఇచ్చారు కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో కూడా ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో కానీ సీటు వస్తే వెళ్ళటం కోసం ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు. అలాగే ఏపీ స్టేట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఫిబ్రవరి 2వ తారీఖు చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అంటే వీటిలో చాలా వరకు సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి మీరే ఓపెన్ చేసి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి కేవలము ప్రస్తుతం ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ అని మనం భావించవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్తో పాటుగా ఆల్రెడీ ఇంతకు ముందు రౌండ్ 2 నుండి నాట్ రిపోర్టెడ్ లిస్టు అలాగే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి లిస్టు ఆ 2 రిలీజ్ అయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో అవి కూడా కలిపి కన్సాలిడేటెడ్ సీట్ మ్యాట్రిక్స్ తర్వాత రిలీజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఎన్ని కొత్త సీట్స్ వచ్చాయని మాత్రమే చూపిస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి సీట్స్ అన్ని అయిపోయినాయి అని కంగారు పడుతూ ఉన్నారు. దయచేసి ఎవ్వరు కంగారు పడద్దు. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అన్నారు. ఇక్కడ కన్సాలిడేటెడ్ అనే పదం ఎందుకు యూజ్ చేశారంటే ఫస్ట్ రిలీజ్ అయినటువంటి కట్ ఆఫ్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు లోయర్ కట్ ఆఫ్ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. అంటే ఇప్పుడు న్యూగా ఎలిజిబుల్ అయినటువంటి స్టూడెంట్స్ ఈ 2 మెరిట్ లిస్టులు కలిపి కంబైన్డ్ చేసి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫైనల్ కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళల్లో కొద్దిమందికి ఆల్రెడీ సీట్స్ వచ్చి ఉండొచ్చు. సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సీట్ రాని వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదా? ఇది ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. అలాగే ఇన్ సర్వీస్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అన్నారు. ఫస్ట్ ఇన్ సర్వీస్ కోటా స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళకి సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇన్ సర్వీస్ కోటాలో సీట్స్ కానీ మిగిలిపోతే అంటే ఆ సీట్స్కి ఎవరు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సఫిషియంట్ నంబర్ కానీ లేకపోతే అప్పుడు ఆ సీట్స్ని నాన్ సర్వీస్ కోటాలో రెస్పెక్టివ్ కేటగిరీకి కన్వర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇన్ సర్వీస్ కోటాలోనే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాటిని కన్వర్ట్ చేయటం అనేది దాదాపుగా ఉండకపోవచ్చు. సో ఇవి ప్రస్తుతానికి మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్లో మీకు మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఇన్ సర్వీస్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. దీనిలో చాలా రూల్స్ ఉన్నాయి. వాటిని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. అంటే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఫైనల్ రౌండ్ అంటే మాపప్ రౌండే ఫైనల్ రౌండ్ అవుతుంది. ఇంకా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉండదు వీళ్ళకి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి స్కెడ్యూల్ ఇచ్చారు.
ఫిబ్రవరి 3వ తారీఖు ఉదయం 11 గంటల నుండి ఫిబ్రవరి 5వ తారీఖు రాత్రి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నారు. వెబ్ ఆప్షన్స్ మీకు డిస్ప్లే అవ్వాలి అంటే ఖచ్చితంగా రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 50,000 పే చేయాలి. ఈ 50,000 రీఫండ్ అవుతాయి. ఇప్పుడు కాదు, ఒక 3 మంత్స్ తర్వాత మీ అకౌంట్కి రీఫండ్ చేయబడతాయి. అంతేగాని ఇప్పుడు మీరు కట్టే ట్యూషన్ ఫీకి యాడ్ అవ్వదు, గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము వీడియోస్లో మీకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇప్పుడు 50,000 కడతారు, ఇంకా రేపటి నుండి మేడం సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుంది, చెప్పండి 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 అంటూ అడుగుతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి, రూల్స్ అర్థం చేసుకుంటే ఎవ్వరు కూడా అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది ఎలిజిబిలిటీ ఉంటే. అయితే ఈ అమౌంట్ రీఫండ్ చేసిన తర్వాత యూనివర్సిటీ వెబ్సైట్లో మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తారు. అక్కడ ఎవరికి ఎంత అమౌంట్ ఏ రోజున ట్రాన్స్ఫర్ అయింది డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో పెడతారు. మీరు వెబ్సైట్ని చూసుకుంటూ ఉండండి. దయచేసి ఈ విషయం గురించి నన్ను అడగొద్దని రిక్వెస్ట్. వీలైతే నేనే ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వస్తే. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఈ రౌండ్ 3కి ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత వేకెంట్ సీట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ సీట్స్ అంటే అన్ఫిల్డ్ సీట్స్, నాట్ రిపోర్టెడ్ సీట్స్, ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వేకెంట్ క్రియేట్ అయినటువంటి సీట్స్, ఈ 3 సీట్స్తో పాటుగా ఇంతకుముందు మనం నోటిఫికేషన్స్లో చూసాం కదా, ఎన్హాన్స్డ్ అండ్ న్యూలీ శాంక్షన్డ్ సీట్స్ అని, అవి అన్నీ కలిపి ఇప్పుడు థర్డ్ ఫేజ్కి యాడ్ అవుతాయి. అయితే ప్రస్తుతానికి అన్నీ మనకు చూపించలేదు. మోస్ట్లీ ఉదయం 11 గంటల లోపు ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ అవుతుంది అని భావిస్తున్నాను. అలాగే స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా మెన్షన్ చేశారు. నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ని నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదండి, చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని హైలైట్ చేసి వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రౌండ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ 2 రౌండ్స్లో సీటు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ 2 రౌండ్స్లో అసలు సీటే రాకపోయినా ఇప్పుడు ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ పొందటానికి పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ 2 రౌండ్స్లో సీటు వచ్చి వదులుకున్నా కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్లో ఇచ్చినటువంటి పాయింట్ చూసినట్లయితే, ఫస్ట్ 2 రౌండ్స్లో మీకు ఎక్కడైనా సరే సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా, లేదా జాయిన్ అయ్యి మానేసినా సరే, అంటే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మీరు మానేసిన ఆ సీటు ఇప్పుడు థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు కనిపించదు, అవైలబుల్గా ఉండదు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ 2 రౌండ్స్లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయారు అనుకోండి, ఆ కోర్సు ఆ కాలేజ్ నేము మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు రైట్ సైడ్ అంటే అడుగున బాటంలో ఉంటుంది అని చెప్తున్నారు, లాస్ట్ ఆప్షన్ క్రింద ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది, అప్గ్రేడేషన్ వస్తే దానికంటే పైన ఇప్పుడు పెట్టే వెబ్ ఆప్షన్స్లో ఏదైనా ఎలాట్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు అప్గ్రేడేషన్ రాలేదనుకోండి, ఇంతకు ముందు రౌండ్స్ సీటు సేఫ్గా ఉంటుంది, అందుకని లాస్ట్ ఆప్షన్ క్రింద ఇస్తారు దాన్ని, అంటే అది కూడా ఉంటుంది అని అర్థం. కాబట్టి భయపడాల్సింది లేదు. కొద్దిమంది రూల్స్ చదువుకోకుండా ఎవరో చెప్పారండి, ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తేనే సీటు పోయిద్దంట కదా అని భయపడుతూ ఉన్నారు. దయచేసి రూల్స్ని అర్థం చేసుకోండి. మీరు చిన్నపిల్లలేం కాదు కదా. అంటే క్లియర్గా డీటెయిల్గా చెప్తేనేమో మేము 10th క్లాస్ వాళ్ళం కాదు మేడం, మేము కొంచెం ఏజ్డ్ వాళ్ళమే కదా, మరీ అంత ఎలాబరేటివ్గా చెప్పొద్దు అని అడుగుతున్నారు. చెప్పకపోతేనేమో ఇలాంటి సిల్లి సిల్లి మిస్టేక్స్ చేసుకొని ఛాన్సెస్ కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు థర్డ్ రౌండ్లో కానీ ఇన్ సర్వీస్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో మీరు జాయిన్ అవుతారా లేదా అనేది అనవసరం. మీరు జాయిన్ అయినా కాకపోయినా సరే, మీరు నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ ఆ తర్వాత జరిగే ఎడిషనల్ రౌండ్స్లో కానీ పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉండదు. మీరు జాయిన్ అయినా ఉండదు, జాయిన్ అవ్వకపోయినా ఉండదు. క్లియర్? సో మీరు సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అయితేనే సీటు ఉంటుంది, అంతే. ఇక తర్వాత అప్గ్రేడేషన్ ఉండదు. ఆ తర్వాత మరలా ఇంకా వేరే కాలేజ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే ట్రై చేసుకుందాం, ఇది క్యాన్సిల్ చేసుకొని అంటే అది కూడా ఉండదు. సో ఈ రౌండ్తో మీ కౌన్సిలింగ్ ఇన్ సర్వీస్ కోటా వాళ్ళకి కంప్లీట్ అయిపోతుందన్న విషయం గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. హెచ్ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్లో కానీ మీకు ఫ్రెష్గా సీట్ ఎలాట్ అయినా లేదా అప్గ్రేడేషన్ సీటు ఎలాట్ అయినా సరే,
మీరు కాలేజెస్లో జాయిన్ అవుతారా లేదా అనేది అనవసరం. మీరు జాయిన్ అయినా కాకపోయినా, ఒకవేళ మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో కానీ పార్టిసిపేట్ చేసి ఉంటే, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి మీ పేరు లేకుండా బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు కన్వీనర్ కోటాలో మీకు మీరు అనుకున్న సీట్ రాలేదనుకుందాం. అప్పుడు మీరేమనుకుంటారంటే, ఈ సీట్ నాకొద్దు, ఇది నేను వదులుకొని మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి వెళ్ళి అక్కడ బెటర్ సీట్ తీసుకుంటాను, డబ్బులు కట్టైనా పర్లేదు అనుకుంటారు. అలాంటి అవకాశం లేదని చెప్తున్నారు. అందుకని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు వద్దు అనుకుంటే అసలు పెట్టుకోకండి. ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకుంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని రిక్వెస్ట్. సో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉండదు. మీరు మీ పేరు బ్లాక్ చేసినా కూడా, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఓపెన్ అయినా సరే, వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే, అంటే మీకు సీట్ మాత్రం అలాట్ చేయము అని చెప్తున్నారు ఖచ్చితంగా. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుంచుకోండి. ఐ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సేమ్ ఇంతకుముందు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్గా ఇచ్చారంతే. ఒకవేళ మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా సీట్లో జాయిన్ అయి ఉన్నారు అనుకుందాం. అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్కి ముందు మేనేజ్మెంట్ కోటాలో ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో మీరు జాయిన్ అయ్యి మీ సర్టిఫికెట్స్ పెట్టారు. ఇప్పుడు థర్డ్ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయ్యింది అనుకుందాం. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, మీరు జాయిన్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అయిన తర్వాతే ఇక్కడ మీకు సీట్ అలాట్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు అన్న విషయం గమనించండి. ఈ విషయం మీకు తెలియదు, ఎవరు చెప్పరు. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారంటే అక్కడ జరిగింది అదే అని మీరు గ్రహించాలి. ఏమనుకుంటారంటే, ఇది నాకు ఇష్టం లేదు, నా సీట్ ఎక్కడికి పోలేదు, నా సర్టిఫికెట్లు నా ఫీజు కాలేజ్లో ఉన్నాయి కాబట్టి నా సీట్ ఉంది సేఫ్గానే అనుకుంటారు మీరు. కానీ అవి మీరు వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే మీ ఇష్టం, తర్వాతైనా తెచ్చుకోవచ్చు డిస్కంటిన్యూ చేసి, అది మీ ఇష్టం. కానీ ఆ సీటు మీ పేరు మీద లేదన్న విషయం గమనించండి. అంటే మీరు సర్టిఫికెట్లు పెట్టినా డబ్బులు కట్టినా అది క్యాన్సిల్ అయి ఉంటుంది సాఫ్ట్వేర్లో. ఈ విషయం గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. కాబట్టి మీరు ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అయితేనే మీకు సీట్ ఉంటుంది. లేదంటే ఇంకా 2026 కౌన్సిలింగ్లో మీరు ఏపీ స్టేట్ నుండి ఎగ్జిట్ అయినట్లే లెక్క. ఎందుకంటే ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో సీట్ క్యాన్సిల్ అయిపోయింది. కన్వీనర్ కోటా రౌండ్ 3 సీట్ వద్దనుకుంటున్నారు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఇవ్వరు. కాబట్టి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ క్లోజ్ అయినట్లే లెక్క. అర్థమైంది కదా? నెక్స్ట్ 15th పాయింట్, 16th పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. 15th పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇన్ సర్వీస్ కోటా వాళ్ళకి ఈ సంవత్సరం డిఎన్బి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ డిఎన్బి కౌన్సిలింగ్లో చాలా మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు డిఎన్బి కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే ఇన్ సర్వీస్ కోటాలో కన్వీనర్ కోటాకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. అంటే ఫిబ్రవరి 3 నుండి 5 దాకేమో కన్వీనర్ కోటాకి థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఇచ్చారు. డిఎన్బి కౌన్సిలింగ్ ఏమో ఆల్రెడీ ఫిబ్రవరి 2 నుండి స్టార్ట్ అయింది, 4th వరకు టైం ఇచ్చారు. అంటే రెండు ఓవర్లాప్డ్గా వెళుతున్నాయి. కాకపోతే 1 డే డిఫరెన్స్ వచ్చింది లాస్ట్ క్లోజింగ్. ఏది ముందు రిజల్ట్ ఇస్తారు, ఏది లేట్కి ఇస్తారు అనేది కూడా మనకు తెలియదు. అయితే వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఇన్ సర్వీస్ కోటాలో మాపప్ రౌండ్లో కన్వీనర్ కోటాకి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్, మీరు ఒకవేళ కానీ సీట్ అలాట్మెంట్ కానీ వస్తే, ఆ సీట్ వద్దు అనుకుంటే డిఎన్బి కౌన్సిలింగ్లో నెక్స్ట్ రౌండ్స్లో జరిగే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి మీ పేరు బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే కన్వీనర్ కోటా రౌండ్ 3లో మీకు సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అయి తీరాల్సిందే. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి, జాయిన్ అవ్వలేదనుకోండి, అప్పుడు డిఎన్బికి కూడా మీరు పార్టిసిపేట్ చేయలేరు. మీకు కన్వీనర్ కోటాలో వచ్చిన సీటుకి ఖచ్చితంగా జాయిన్ అయి తీరాల్సిందే. ఇది ఫైనల్ రౌండ్. వద్దనుకుంటే కంప్లీట్గా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ క్లోజ్ అయినట్లే లెక్క. ఇంకా డిఎన్బిలో మీకు పర్మిషన్ ఇవ్వము అని చెప్తున్నారు ఖచ్చితంగా. అలాగే సి పాయింట్, మీకు చాలాసార్లు వీడియోస్లో నేను చెప్పాను, సీట్ మ్యాట్రిక్స్లో కనిపించేటువంటి సీట్స్ మాత్రమే ఉండవు, వర్చువల్ వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను. వర్చువల్ వేకెన్సీ అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఒక కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఈ రౌండ్లో అప్గ్రేడేషన్ వచ్చి వేరే కాలేజీకి వెళ్ళినప్పుడు ఇతను వదిలేసినటువంటి సీటు వేకెంట్గా ఉంటుంది కాబట్టి, అతనికంటే తక్కువ స్కోర్ ఎవరికైతే ఉందో ఆ స్టూడెంట్కి ఆ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్కి అవకాశం ఉంటుంది. అంటే ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది ప్రాసెస్. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఇచ్చేసిద్ది. అందుకని వర్చువల్ వేకెన్సీస్ సీట్స్ కూడా ఉంటాయి అన్న విషయం గుర్తుంచుకొని, మీరు సీట్ మ్యాట్రిక్స్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉంటే అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు.
వెబ్ ఆప్షన్స్లో లేని సీట్స్ కూడా వర్చువల్గా క్రియేట్ అవుతాయి అన్న విషయం గుర్తుంచుకోండి. అది ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, స్టేట్ కోట అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇదే రూలు. అర్థమైంది కదా? కాబట్టి మీకు అవైలబుల్గా వెబ్ ఆప్షన్స్ ఏమైతే కనిపిస్తాయో స్క్రీన్ మీద వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు నచ్చిన కోర్సెస్, కాలేజెస్ ప్రయారిటీ వైజ్గా పెట్టుకోండి. నెక్స్ట్ 16th పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఈ ఫైనల్ రౌండ్లో అంటే మాపప్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత మీరు ఆ కాలేజీ సీట్ వద్దు, మేము క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నట్లయితే అప్పుడు మీరు డిస్కంటిన్యూ ప్రాసెస్లోకి వెళతారు. డిస్కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ పెనాల్టీ 3,54,000 రూపాయలు పే చేయాలి, ఇంక్లూడింగ్ జిఎస్టీ. అంతేకాకుండా 3 ఇయర్స్ పాటు ఏపీ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్ నుండి కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, మీరు డీబార్ చేయబడతారు. అర్థమైంది కదా? ఈ విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, కేవలం 3,54,000 మాత్రమే కట్టించుకోరు. మీరు కట్టవలసినటువంటి 3 ఇయర్స్ ఫీజు కూడా కట్టించుకునే అవకాశాలు ఉండొచ్చు. అది కాలేజీ వాళ్ళ ఇష్టం. మరి ఈ పాయింట్ ఎక్కడ చెప్పారు మేడం అంటే, ఇక్కడ జీవో నెంబర్ ఇచ్చారు కదా, ఈ జీవో నెంబర్లు మీరు ఓపెన్ చేసి చూసుకోమని చెప్తారు కాలేజీ వాళ్ళు, అంతే సింపుల్గా. సో జాయిన్ అవ్వక ముందే ఆలోచించుకోండి, జాయిన్ అవ్వాలా వద్దా అని. జాయిన్ అయితే మాత్రం మీరు బయటకు రాలేరు. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, ఇవి నోట్ చేసుకోండి, ఇవి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. పర్టికులర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే 2 మెయిల్ ఐడీస్ కూడా యూజ్ చేసుకోండి. ఈ రెండింటికి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మీకు ఏ ప్రాబ్లం వచ్చింది అనేది వెంటనే మెయిల్ చేయండి. మెయిల్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు, వెంటనే వాళ్లే మీకు కాల్ చేసి మాట్లాడతారు. అలాగే ఈ ఫిబ్రవరి 1వ తారీఖు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏపీ స్టేట్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్లో. ఇది డిఎన్బి ఫీ స్ట్రక్చర్ అని. అమౌంట్ 1,47,500 రూపాయలు మీరు పే చేయాలి. అమౌంట్ ఎవరికి పే చేయాలి అంటే ఎన్బిఎంఎస్ వాళ్ళకి పే చేయాలి. అంటే మీరు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, లింక్ ఇస్తారు, ఆ లింక్లో మీరు డైరెక్ట్గా పే చేయటమే. అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి సంబంధించి కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, నోటిఫికేషన్ చెప్పాను, అదొకసారి చూసుకోండి, మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చారు. అంటే దానిలో ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు ఇద్దరిది కలిపి ఉంది. మీరు ఎలిజిబుల్లా కాదా, అలాగే మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా మీరు ఏ ఏ కోర్సెస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది స్పెసిఫిక్గా రిమార్క్స్లో మెన్షన్ చేశారు. ఇక్కడ నేను పాయింట్స్ పెట్టలేదండి, అంటే అక్కడ స్టూడెంట్స్ డేటా ఉంది, ఎందుకని నేను పెట్టలేదు. పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఓపెన్ చేసి చూసుకుంటే అర్థమైంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, జాయినింగ్ అప్పుడు మరలా ప్రాబ్లం వస్తుంది, అనవసరంగా సీట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ ఉండదు కాబట్టి ఇంక మీ కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు పీడబ్ల్యూడి కోటాలో పెట్టేటప్పుడు మీకు అవైలబుల్ చాయిసెస్ ఎన్ని అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. వాటిలో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకోండి. కాకపోతే కోర్సెస్ సెలక్షన్ మాత్రం అక్కడ డిస్ప్లే అయినప్పటికీ కూడా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఒక్కొక్కసారి వాళ్ళు అన్నీ మిక్స్ చేసి ఇస్తున్నారు, మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే, అంటే కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ అన్నీ ఇచ్చేస్తున్నారు. అదొకటి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు, ఉన్న అవకాశం పోగొట్టుకోకండి. అలాగే ఇప్పుడు డిఎన్బికి సంబంధించి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పాను. అంటే జస్ట్ మీకు రిమైండ్ చేద్దామని ఇది పెట్టానండి, ఈ స్క్రీన్ షాట్. ఈ డిఎన్బికి అయితే ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే డిఎన్బి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, డిగ్రీ అండ్ డిప్లొమా రెండు కలిపి మిక్స్ చేసి ఇచ్చేశారు. డిఎన్బి పెట్టుకునేటప్పుడు మాత్రం ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ ముందుగానే ఇచ్చేశారు ఫిక్స్డ్గా. ఆ సీట్ మ్యాట్రిక్స్ చూసుకుంటూ జాగ్రత్తగా 3 ఇయర్స్ డిగ్రీ సంబంధించిందా, 2 ఇయర్స్ డిప్లొమాకి సంబంధించిందా అనేది చెక్ చేసుకుని పెట్టుకోండి. అంటే నేను ఒక్కొక్క దానికి ఒక వీడియో చేయాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి హ్యాండిల్ చేయలేకపోతున్నాను, అందుకనే ఇలా మిక్స్డ్గా ఇస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మీకు అంటే ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తే చాలు అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే వీడియోస్ మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ వెళుతుందండి, అంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఎక్కువ మందికి. కాబట్టి దయచేసి ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీరు తప్పకుండా రికమెండ్ చేస్తారు, అలాగే ఎంకరేజ్ చేస్తారని విష్ చేస్తూ, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉందని చెప్తూ ఉన్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మాపప్ రౌండ్ ఈజ్ వెరీ క్రూషియల్.
ఇక్కడ మీరు చేసేటువంటి పొరపాట్ల వలన సీటు కోల్పోయే అవకాశమే కాకుండా డీబార్ ప్రాసెస్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే ఫోన్ చేయటం కాదండి, వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.